ఒక గురువుగా స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క పాదాలు ఎవరు కడుగుతారంటే ఆ శిష్యులైన వారు కడుగుతా ఉంటారు. కానీ బైబిల్‌లో మాత్రం శిష్యుల పాదాలే గురువు కడిగినట్టుగా మనం చూస్తాం. ఇది ఒక కొత్త ట్రెండ్. ఇది నేర్చుకోవాల్సినటువంటిదే. అంటే ఎవడైనాను గొప్పవాడుగా ఉండాలని అనుకుంటే వాడేం చేయాలంటే తనను తాను తగ్గించుకోవాలి. ఇటీవల ఒక వ్యక్తి కూడా ప్రముఖమైనటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు కూడా ఈ మాట చెప్పినట్టుగా నేను విన్నాను. ఏంటంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడనే మాటను మనం చూస్తాం. అయితే మనం ఈ విషయంలో ఇది నేర్చుకోదగినదే గదా! ఇది మంచే కదా! రెండోది, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగువారిని